ప్రభునేస్తున్నాంలో చేరి వచ్చిన మీకు వందనాలు సమర్పిస్తున్నా. తీతు పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం రాబడింది. తీతు 2వ అధ్యాయం 11వ వచనం, సమస్త మనుషులకు రక్షణకరమగు దేవుని కృప ప్రత్యక్షమై. మనము భక్తిహీనతను యెహోవా సంబంధం దురాశను విసర్జించి శుభప్రద నిరీక్షణ నిమిత్తం అనగా మహాదేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తుకు మేము ప్రత్యక్ష ఎదురు చూస్తూ ఈ లోకమందు స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండు అని బోధించున్నది అని చెప్పారు. కృప అనేది అనర్హులకు అనుగ్రహింపబడే దయ, అనర్హులైన వారికి చూపించే దయ. అర్హులైన వారికి చూపించడం వేరే సమాచారం. అనర్హులు, పాత్రులు కాని వారికి, తగిన వారికి చూపించే దయను కృప అంటారు. కాబట్టి పరమదేవుడు మానవుల ఎడల తన కృపను ప్రదర్శించే చెప్పాడు. తీతు పత్రిక 3వ అధ్యాయంలో 4-5 వచనాలే రాబడింది. మన రక్షకుడు దేవుని దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు. ఏం ప్రత్యక్షమైంది? దయ, ప్రేమ రెండు మిళితమై కృప అవుతుంది. కృప అనేది ప్రేమ మాత్రమే కాదు, దయ కూడా రెండు మిళితమైతే కృప అంటారు. అందువల్ల ఏం చేశాడు అంటే సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప. దేవుని కృప కల్వరి శిలువలో ప్రత్యక్షమైంది. అనర్హులైన వారికి దేవుని కృప, యోగ్యత లేని వారికి, తిరుగుబాటు చేసిన వారికి, పాపం చేసిన వారికి శత్రువుల పక్షంగా దేవుడు తన కుమారుని శిలువలో అర్పించడం అనేది కృప. ఎవరు చేయలేదు. అర్హులైన వారికి ఎవడైనా చేయొచ్చు, అనర్హులైన వారికి చేయరు ఎవరు. ప్రభువైన యేసు సైతము నీతిమంతుల కొరకు ఎవడైనా తెగింపవచ్చును, కానీ భక్తిహీనుల కొరకు చనిపోవటం అనేది కృప యొక్క ఏర్పాటు. అందువలన సమస్త మనుషులకు రక్షణకరమగు దేవుని కృప కల్వరి శిలువలో ప్రత్యక్షమై దేవుని యొక్క దయ, ఆయన ప్రేమ మిళితమై కల్వరి శిలువలో ప్రత్యక్షం చేయబడి చెప్పాడు. అందుకని సమస్త మనుషులకు రక్షణకరమగు దేవుని కృప ప్రత్యక్షమైంది. కృప ఏం చేస్తుంటుంది? మనుషులకు ఏం చేస్తారు? మనుషులు కృపను ఏం చేస్తారు? కృప నీకేం చేస్తుంది? కృప ఏం చేస్తుందో మీరు జాగ్రత్తగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కృప ఏమో వచ్చి మనుషుల మీద వాళ్దో, మనుషులు ఆవరించదో, లేకపోతే మనుషుల మీద పడే కార్యక్రమం జరిగించు. కృప చేసే మొదటి కార్యక్రమం కల్వరి శిలువలో ప్రత్యక్షమైంది. దేవుని కృప సమస్త మనుషులకు రక్షణకరమగు దేవుని కృప ప్రత్యక్షమై కల్వరి శిలువ పై నుండి మెల్లని స్వరంతో ఇలా మాట్లాడుతుంది. భక్తిహీనతను ఇహలోక సంబంధ దురాశను విసర్జించిన ఆయన అన్నాడు. భక్తిహీనత ఎక్కడ ఉంటుందో, దురాశ ఎక్కడ ఉంటుందో, దేవుని ఉగ్రత అక్కడ ఉంటుంది. రోమీయులకు 1వ అధ్యాయంలో 18వ వచనం రాబడింది. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త దుర్నీతి మీదను భక్తిహీనత మీదను దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుతున్నది. కాబట్టి దేవుని కోపము, ఉగ్రత పరలోకం నుండి బయలుపరచబడుతుంది. ఎవరి మీద బయలుపరచబడుతుంది అంటే భక్తిహీనత, దుర్నీతి, భక్తిహీనత మీద దేవుని కోపం, దేవుని ఉగ్రత బయలుపరచబడుతుంది. కాబట్టి దుర్నీతి, భక్తిహీనత కలిగి ఉన్నవారు, వారి మీద దేవుని ఉగ్రత వారి పైన ఉంది, ఉగ్రత ఉంది.
కాబట్టి భక్తిహీనత ఈ లోకమైన దురాశ వలన భక్తిహీనత ఉంటే పరలోకపు దేవుని యొక్క కృప కల్వరి శిలువలో ఆయన కుమారుడైన క్రీస్తు యొక్క రూపంలో ప్రత్యక్షమై శిలువధారి రూపంలో ప్రత్యక్షమైన కృప బోధిస్తూ ఉంది. ఏమని బోధిస్తుందంటే నాయనా భక్తిహీనత ఈ లోకమైన దురాశ వలన దేవుని ఉగ్రత వస్తుంది, దాన్ని విసర్జించండి. నీ భక్తిహీనత నిమిత్తము ఈ లోకమైన దురాశ నిమిత్తం నేను ఇలవలసిన శిలువలో మీకోసం శ్రమ అనుభవిస్తున్నా. విసర్జించండి. విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ కలిగి చూడండి. శుభప్రదమైన నిరీక్షణ ప్రభువుని యేసు మహిమలో ప్రత్యక్షమయ్యే నిరీక్షణ. దాని కొరకు ఎదురు చూస్తూ ఈ లోకంలో స్వస్థ బుద్ధితో భక్తితో నీతితో బ్రతకమని బోధిస్తామండి. స్వస్థ బుద్ధి. కొంతమంది బుద్ధికి స్వస్థత ఉండదు. బుద్ధికి రోగము ఉగ్రతను ఆకర్షిస్తుంది, దేవుని ఉగ్రతను ఆకర్షిస్తుంటుంది. దేహంలో అస్వస్థత వస్తుంది. మానవ జన్మించాం కాబట్టి దేహంలో అస్వస్థత ఏర్పడుతుంది. వైద్యం చేయించుకుంటాం. కృపను దేవుడి ప్రకారం కనిపిస్తుంటాడు. ప్రార్థన చేస్తుంటాం. మహాదేవుడు కృప చూపెడుతుంటాడు. ఈ కార్యక్రమం చేస్తాం భూమిని దేహంలో ఉన్న స్వస్థత గురించి. మానసికమైన రోగులు కూడా ఉంటారు. మానసిక రోగులకి మానసికమైన వైద్యులు కూడా ఉంటారు. కానీ ఈ రోగము బుద్ధికి వచ్చిన రోగం. కొంతమంది బుద్ధికి చాలా రోగిష్టి బుద్ధి. కనీసం రోగం నా బుద్ధికి రోగం ఉందన్న సంగతి కూడా మనుషులు ఎవరికి అనుకోరు. నీ అసూయ నీ బుద్ధికి ఉండే రోగం. నీ కోపము, నీ పగ, నీ ద్వేషము, సకల విధంగా దుర్నీతి కార్యక్రమాలు నీ బుద్ధికి ఉండే రోగం. అస్వస్థత కలిగిన బుద్ధి ఇది. కాబట్టి కల్వరి శిలువలో ప్రత్యక్షమైన ఆయన నీ బుద్ధిలో రోగం ఉందరా, స్వస్థ బుద్ధి కలిగి ఉండు. దుర్నీతి ఉందరా, నీతి కలిగి ఉండు. భక్తిహీనమైన జీవితం ఉందరా, భక్తి కలిగి ఉండు బోధిస్తూ ఉంది. కాబట్టి కృప ఏం చేస్తుంటుందంటే మనుషులకు బోధ చేస్తుంటుంది. పరలోక దేవుని కృప కల్వరి శిలువలో ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ ఉంది. ప్రభువైన యేసు ప్రత్యక్షమవుతాడు, నేను మహిమలో ప్రత్యక్షమవుతా. ఆ నిరీక్షణ దేవుడు నా హృదయంలో పెట్టినందుకు దేవుని స్తోత్రం. అదే కొరకు ఎదురు చూస్తున్నాం. ప్రత్యక్షం అయితే మహిమలో తీసుకెళ్ళి ప్రత్యక్షం చేసుకుంటాడు. ప్రత్యక్షం కొరకు ఎదురు చూస్తూ ఆ ఎదురు చూసే వాళ్ళు ఆరోగ్యమైన బుద్ధి కలిగి వారు ఉండాలి. బుద్ధి లోపం ఉన్న వాళ్ళు ఎదురు చూస్తే లాభం ఉండదు. ప్రత్యక్ష కొరకు ఎదురు చూస్తే ప్రతివాడు బుద్ధిలో ఆరోగ్యవంతుడై ఉండాలి. నీ జీవిత శైలిలో నీ బుద్ధి యొక్క అనారోగ్య స్థితి, ఇతరులైనా నీకుండే స్వభావంలో నీ బుద్ధికి రోగం ఉంటుంది. ఇతరుల పక్షంగా నువ్వు చూపించే స్వభావం నీ బుద్ధిలో ఉండే రోగం. స్వస్థ బుద్ధి కాదండి. కాబట్టి స్వస్థ బుద్ధి కలిగి లేకపోతే మహిమ ప్రత్యక్ష కొరకు ఎదురు చూసి ప్రయోజనం ఉండదు. అదో ఏం చెప్తుందంటే మర్యాద చెప్తుంది, నాయన స్వస్థ బుద్ధి కలిగి ఉండవు. ఈ బుద్ధిలో నుంచి రోగాన్ని తొలగించుకో. నీతితో బ్రతుకు, భక్తితో బ్రతుకు. అది కల్వరిలో నుండి ప్రత్యక్షమైన కృప మాట్లాడుతోంది. కాబట్టి కృప యొక్క స్వరము విన్నవాళ్ళు జీవితాల్లో మార్చుకుంటారు. కృప ఏం చేస్తుందంటే నీ జీవన శైలిని మార్చుకోవాలని డిమాండ్ చేస్తుంది. కృప డిమాండ్ చేస్తుంది. కృప యొక్క డిమాండ్ అది. కృప యొక్క డిమాండ్ ఏంటంటే ప్రత్యక్షమైన కృప నీ జీవితాన్ని మార్చుకోవాలి, నీ శైలి మారాలి, నీ లైఫ్ స్టైల్ మారాలి.
నీ ఆలోచన విధానం సరళ నీతి సరళి మారిపోవాలి. కృప ప్రత్యక్షమై చేసిన కార్యక్రమం. కాబట్టి కృప ఏం చేస్తుందంటే పరమంద దేవుని కృప నువ్వు రక్షించిన నాశనం కాకూడదని ఉద్దేశించి దేవుని కృప ప్రత్యక్షమై చేసే కార్యక్రమం బోధిస్తుంది. కృప బోధిస్తుంది. కృప యొక్క మెల్లని స్వరం విన్నవాళ్ళు కలవల్లో ప్రేమ స్వరూపి ప్రభువును యేసు వేలాడుతూ ఆ స్థితిలో నుంచి కృప యొక్క స్వరం వినిపించబడుతున్నప్పుడు మెల్లని స్వరం విన్నవాళ్ళు జీవితాన్ని మార్చుకుంటూ లైఫ్ స్టైల్ని మార్పు చేసుకుంటూ జీవితాన్ని గడపాల్సిన ఉంటుంది. నెంబర్ 1 కృప చేసే మొదటి కార్యక్రమం. కృప చేసే రెండవ విశేషమైన సంగతి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 8వ వచనం రాబడింది. కృప బోధిస్తుంది. నెంబర్ 2 కృప రక్షిస్తుంది. కృప రక్షిస్తుంటుంది. ఎఫెసీయులకు 2:8లో మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది దేవుని ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని వరమే. క్రియల వల్ల కలిగింది కాదు కనుక ఎవడసేపటి వెళ్ళేది. మరి మనం వాటిని నడుచుకున్న వల్లని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటికై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారిని ఆయన చేసిన పని అయ్యాం అని చెప్పేశాడు. కృప రక్షిస్తుంది. కృప నిన్ను పాపం నుండి రక్షిస్తుంది. పాపం నుండి రక్షించేది కృప. పాపం రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యం నమ్మదగినది. 1 తిమోతి 1:15 1 తిమోతి 1:15 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకారం యోగ్యమైనది, అటు వారిలోనే ప్రధానం అని చెప్పేశాడు. కాబట్టి కృప రక్షిస్తుంది. రక్షించేది కృప పాపం నుండి. 2 రక్షించే కృప దేవుని ఉగ్రత నుండి రక్షిస్తుంది. దేవుని ఉగ్రత నుండి రక్షిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 9వ వచనం రాబడింది. రోమీయులకు 5:9 కృప ఉగ్రత దేవుని ఉగ్రత నుండి రక్షిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆయన రక్తముల నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. దేవుని ఉగ్రత నుండి రక్షించబడతావు. పాపం నుంచి రక్షించబడతావు. కృప రక్షిస్తుంది. దేవుని ఉగ్రత నుండి తప్పించబడిన మహత్తరమైన కార్యక్రమం కృప. అది మీ వల్ల కలిగింది కాదు. మీ వల్ల కలిగింది కాదంటే నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాదు. రక్షించింది ఎలా రక్షించాడు చెప్పాడు. కాబట్టి తీతు పత్రిక 3వ అధ్యాయంలో మనం చదివా 3-4-5 వచనాల్లో మన రక్షకుడు దేవుని దయయు మానవుల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరం చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం అనుగ్రహించడం ద్వారా రక్షించని చెప్పాడు. కానీ రక్షణ 2 కార్యక్రమాలు జరిగితే రక్షణ సాధ్యం అవుతుంది. రక్షణ పాపం నుండి రక్షణ, 2 దేవుని ఉగ్రత నుండి రక్షణ ఎలా జరుగుతుందని చెప్పాడు. ఏమని చెప్పాడంటే మనం నీతి చేసిన క్రియలకు రాదు, కనికరం చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానం పరిశుద్ధాత్మ నూతన స్వభావం అనుగ్రహించితే ఈ 2 కార్యక్రమాలు జరిగితే నీ జీవితంలో నీకు రక్షణ ప్రసాదించబడింది. లేకపోతే రక్షించబడటం ఊరకనే కాదు. రక్షణ అనేది నోటి మాటలతో జరిగే కార్యక్రమం కాదు. నువ్వు సంపాదించుకోగలిగింది కాదు. నీ ప్రయత్నం వలన దాన్ని లభించుకోగలిగింది కాదు. అది నీ వల్ల కలిగేది కాదు. దేవుని వరం. ఈ వరం ఎవరికి ఇస్తాడు అంటే 2 కార్యములు జరిగించిన వారికి. పునర్జన్మ సంబంధమైన స్నానం, 2వ జన్మకు సంబంధించిన స్నానం. అది పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా పరిశుద్ధాత్మ నూతనమైన స్వభావం గురించి రక్షిస్తాడు అన్నమాట. కాబట్టి రక్షణ కృప ఏం చేస్తుంది? రక్షిస్తుంది.
నువ్వు కృపచేత రక్షించబడ్డావా? కృపచేత రక్షించబడితే మరియు మనము వాటి 10వ వచనం 2వ అధ్యాయం 10 ఎఫెసీ 2:10లో మరియు మనము వాటిని నడుచుకున్న వాళ్ళని, ఎఫెసీ 2:10 మనము వాటిని నడుచుకున్న వాళ్ళని, రక్షించబడ్డవారు కృపచేత రక్షించబడేవారు వాటిని నడుచుకున్న వాళ్ళని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియ చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై. కాబట్టి రక్షించబడినవాడు దేవుడు నూతన సృష్టి, ఆయన చేసిన సృష్టి అయ్యున్నాం. ఈ దేవుడు నూతన సృష్టి కాబట్టి పునర్జన్మ, 2వ జన్మకు సంబంధించిన స్నానం, పరిశుద్ధాత్మ నూతన స్వభావం అనుగ్రహించడం ఈ నూతన సృష్టికి సంబంధించిన కార్యక్రమం. కృపలో రక్షింపబడుతున్న మనుషులు. దీనికి భిన్నంగా రక్షణ జరగదు. రక్షించబడిన వారై కృప రక్షిస్తుంది, కృప బోధిస్తుంది. 2 కృప రక్షిస్తుంది. నెంబర్ 3 కృప బలపరుస్తుంటుంది. కొత్తగా జన్మించావనుకో, పాపం చేత నొక్కబడి ఉన్నావు. సిన్ క్రిపుల్డ్ యూ, ఆల్మోస్ట్ క్రిపుల్డ్ యూ అంటే నిన్ను వికలాంగునిగా చేసేసింది ఈ పాపం. నీ అవయవాలు గుర్తేసింది, శక్తి లేకుండా చేసేసింది. అందువల్ల పాప ప్రభుత్వం పని చేస్తే ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే కృప నిన్ను బలపరుస్తుంది. 2 తిమోతి 2వ అధ్యాయం 1వ వచనం రాబడింది. 2 తిమోతి 2వ అధ్యాయం 1వ వచనంలో, నా కుమారుడా క్రీస్తు యేసునందరి కృప చేత బలవంతుడవుతాం. బలము అంతరంగంలో శక్తి. ఈ బలం అంటే దేహం సంబంధమైన బలం కాదు. కాబట్టి మీరు బలమైనంగానే దేహాన్ని గురించి ఆలోచన చేయడం బుద్ధిహీనమైన సమాచారం అవుతుంది. కాబట్టి ఆయన ఏం చెప్పాడంటే నీ బలం ఎక్కడ కావాలి అంటే అంతరంగంలో కావాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం రాబడింది. కాబట్టి నువ్వు బలపరచబట్టం అనేది కృపలో జరిగే కార్యక్రమం. ఎఫెసీ 3వ అధ్యాయం గ్రంథం 15వ వచనంలో మీరు అంతరంగ పురుషుని శక్తి కలిగి, అది సమాచారం. బలం ఎక్కడ కావాలి? అంతరంగ పురుషుల్లో. అక్కడ బలం, కృప నిన్ను అక్కడ బలపరుస్తుంటుంది. కృప బలపరుస్తుంటుంది. అంతరంగంలో శక్తి కలిగి ఆయన ఆత్మ వల్ల బలపరచబడినట్లుగానే సమాచారం. క్రీస్తు మీ హృదయంలో విశ్వాసములుగా నివసించినట్లు, క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసిస్తుంటే అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆత్మచేతను బలపరచబడిన వారు ఉంటారు. కృప ఈ కార్యక్రమం జరిగిస్తుంది. కృప బలపరిస్తే నువ్వు శోధన జయించగలవు, పాపాన్ని ఎదిరించి నిలవగలవు, దేవుని పక్షంగా బ్రతకగలవు. ఏ విధమైన పరిస్థితిని ఎదుర్కోవడానికి శక్తి కలగనుకరించబడుతుంది. కృపను గురించే కార్యక్రమం అంటే కృప మనుషులకి ఏం చేస్తుందో తెలియకపోతే మనుషులు దేవుని కృప మీద ఆనుకోరు, తమ జ్ఞానం మీద ఉరుగుతారు, తమ ఆలోచన మీద శక్తి మీద తాను ఆధారపడుతుంటారు, తమ బుద్ధి మీద తాను ఆధారపడి నష్టపోతుంటారు. కృప బలం మనకు కూర్చుంది. మనుషులు బలం పరిచేది కృప. అందువల్ల నీ జ్ఞానం వల్ల కానీ, నీ శక్తి వల్ల కానీ, నీ సామర్థ్యం వల్ల కానీ నీ పరిస్థితులను ఎదుర్కోవడానికి కుదిరే కార్యక్రమం కాదు. ఎందుకంటే నువ్వు జీవించిన జీవితం అంతలో గతంలో అపవాదిక అధికారంలో, పాపినత దాస్యంలో నువ్వు పూర్తిగా లోబర్చబడ్డావు. శక్తి లేకుండా చేసేసాడు. అక్కడ శక్తి లేకుండా చేస్తే రక్షించిన దేవుడు పరమ దేవుడు క్రీస్తు యేసునందు కృప చేత మనుషులు బలపరిచి నిలబడటానికి శక్తి, శోధన ఎదిరించడానికి శక్తి, పరిస్థితుల్లో నిలబడగలగడానికి శక్తి కావాలంటే అని చెప్పేశాడు. మీ అంతరంగ పురుషుని యందు శక్తి కలవాలి. ఆత్మ యందు బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయంలో విశ్వాసంలో నివసించితే శక్తివంతులు అవుతారు. కృప ఈ శక్తిని అనుగ్రహిస్తుంది. కాబట్టి కృప శక్తి, బలహీనులకు శక్తిని అనుగ్రహించేది కృప. దేవుని కృప మీద ఆధారపడి
అంతరంగం ఉంది, శక్తి కలిగి బతకటందుకు విశేషం కృప చేసే కార్యక్రమము. నెంబర్ 3, కృప ఇంకేం చేస్తుంటుందంటే, నువ్వు నమ్మవు, నేను నమ్ముతా, అది మనందరికి ఉండే, మనకి వ్యత్యాసం ఉండే వ్యత్యాసం. కృప మనుషులను ధనవంతులుగా చేస్తుంది. 2 కొరింథీ పత్రికలో 8వ అధ్యాయం 9వ వచనం రాబడింది. 2 కొరింథీ 8వ అధ్యాయం 9వ వచనం, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపను మీరు ఎరుగుదురు కదా అనేసాడు. ఆయన ధనవంతులయ్యుండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తం దరిద్రుడు. ఇది కృప. కాబట్టి మహారాజు ఏం చేశాడంటే, ఎంతో ఐశ్వర్యవంతుడు, ధనవంతులయ్యుండియు తన దారిద్ర్యం వల్ల మనం ధనవంతులు కావాలని మీ నిమిత్తం దరిద్రుడు. ఆయన కృప చేసే కార్యక్రమం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపను మీరు ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడయ్యుండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని. ఈ ధనము భౌతికమైన ధనం కాదు. భౌతికమైన ధనం అసలు వాస్తవానికి గ్రంథం ఏ మూలంగా లెక్క చేయదు. అసలు భౌతికమైన ధనానికి గ్రంథంలో ఏ రకమైన ప్రాముఖ్యత లేదు. ఇలా మాట్లాడుతున్న ధనము నీ ఆస్తి, నీ అంతస్తు ఆత్మ సంబంధమైంది. కాబట్టి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో 8వ వచనం ఇలా రాబడింది, నీ శ్రమను దారిద్రత నేను ఎరుగుతాను. నీ శ్రమను దారిద్రత నేను ఎరుగుతాను. ఆ శ్రమ దరిద్రత ఎరిగితే ఏంటంటావు? అయినా నీవు ధనవంతుడవే అని సమాచారం. ఎలా ధనవంతుడు? దరిద్రుడైతే ధనవంతుడు ఉంటావేంటి అని అడిగావు అనుకో, అంటే యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం రాబడింది. గ్రంథం తెలిసిన విశేషమైనది. కాబట్టి మీరు గ్రంథం నమ్మితే జరిగే కార్యక్రమం. కాబట్టి మీరు అవిశ్వాసం సంబంధించిన కార్యక్రమం కాదు ఇది. కృప అనుభవించేవారు విశ్వాసులు కృపను అనుభవిస్తుంటారు. కాకపోతే 2వ అధ్యాయం 5వ వచనం ఉందంటే, నా ప్రియ సహోదరులారా ఆలకించండి. శరీర విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా, అది సమాచారం. నేను భాగ్యవంతుడిని. నా భాగ్యము ఏ ధనవంతుడి కంటేనైనా ఎక్కువైన భాగ్యం. నేను భాగ్యవంతులుగాను తాను ప్రేమించిన వారికి అనుగ్రహించిన రాజ్యమునకు వారసులుగా చేయటం అని విశేషమైన సంగతి. నీవు రాజ్యం వారసత్వం కావాలి అంటే, రాజ్యానికి వారసుడు మామూలుడు కాదు. కుమారుడు రాజ్యానికి వారసుడు అంటాడు, రాజు యొక్క కుమారుడు రాజ్యానికి వారసుడు అంటాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడండి? ఏం ధనవంతుడు చేశాడని చెప్పాడు. శరీరమందు భాగ్యం దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతుడుగాను, నన్ను ప్రేమించిన తన రాజ్యములకు వారసులుగా దేవుడు ఉంటాను మీరు ఏర్పాటు చేసుకోలేదా? కృప నిన్ను భాగ్యవంతులుగా చేస్తుంది, ధనవంతులుగా చేస్తుంది. ఆత్మ సంబంధం ధనవంతులుగా చేసేది కృప. భౌతికమైన ధనానికి గ్రంథంలో ఎలాంటి ప్రాముఖ్యత లేదు. ప్రభు యేసు చాటుగా మాట్లాడేశాడు. ప్రత్యేకించి మత్తయి సువార్త 6వ అధ్యాయం 18వ వచనంలో, భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనకొద్దు అని చెప్పాడు. మీకు ధనవంతులు నీకేం కడుపు మంట కాదు, కడుపు మంట కాదు. మరి ఏంటి మనం ఉండేదంటే, నీకు విలువ తెలియదురా బాబు, నీ కళ్ళు తెరబడిన సంగతి తెలుస్తాయని చెప్పేసి అని మన ఎఫ్ఎస్సి పత్రిక 1వ అధ్యాయంలో కళ్ళు తెరబడిన వాడికి అర్థమైన సమాచారం, కళ్ళు మూసుకున్న వాడికి అయినా అర్థం కాదు. కళ్ళు మూసుకున్న కబోదికి సమాచారం అర్థం కాదు. కళ్ళు తెరబడితే సంగతి అర్థమైపోతుందని చెప్పేసి ఎఫ్ఎస్సి 1వ అధ్యాయం 17వ వచనంలో, మరియు ఎఫ్ఎస్సి 1:17లో, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపుని నిరీక్షించదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, అది సమాచారం. ఐశ్వర్యం కాదు, అది మహిమ యొక్క ఐశ్వర్యం. ఐశ్వర్యం వేరు, మహిమైశ్వర్యం వేరు. భూమి మీద ఉన్నవారు ఐశ్వర్యవంతులై ఉంటారు. క్రీస్తునందు ధనవంతులైన వారు మహిమైశ్వర్యం కలిగిన వారు ఉంటారు. ఐశ్వర్యానికి మహిమైశ్వర్యం చాలా వ్యత్యాసం ఉంటుంది. అందువల్ల ధనవంతుడు తనకుండే ఆస్తి యావత్తు కలిపేసి పెట్టేసి పరలోకంలో ఒక అంగుళం స్థలం కూడా కొనలేడు.
అందులో కూడా పెద్ద మాట మాట్లాడుతుంది. ఒక ఏం కొనలేదు, ఎందుకంటే నేను అక్కడ పనికొచ్చేది కాదు వాస్తవానికి. అందువల్ల ఇప్పుడు మహిమైశ్వర్యము గురించి మాట్లాడాడు. కాబట్టి క్రీస్తు కృప ఏం చేస్తుందంటే మనుషులు ధనవంతులుగా చేస్తుంది. ప్రభువుని యేసు ధనవంతులుగా చేయడానికే ఆయన చూపించాడు. మన ప్రభువుని యేసుక్రీస్తు యొక్క కృపను మీరు ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయ్యండి, మీరు తన దారిద్ర్యం వల్ల ధనవంతులు కావాలని మీ నిమిత్తం దరిద్రుడు ఆయన చెప్పేశాడు. కాబట్టి కృప ధనవంతులుగా చేస్తుంది. కృప యొక్క ధనము మనుషుల్ని సంతుష్టిగా చేస్తుంది. సంతుష్టిగా అంటే నాలాంటి సంతృష్టి లోకంలో ఎవరికి ఉండదేమో అనిపిస్తుంది నాకు వాస్తవానికి. నా సంతృష్టి సృష్టికి మితి ఉండదు వాస్తవానికి. నాకు లోటులే. అనేక మంది చెప్పాను, మనం చెప్తున్నా. ఇటీవల న్యూస్లో ఆసియాఖండంలో అందరికంటే ధనవంతుడిని ఆయన కనిపించాయనో చేశారు. నేను చూశాను పేరు. అతను ఆసియాఖండంలో ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు అని చెప్పాడు. అతను ఐశ్వర్యవంతుడు, కానీ నేను మహిమైశ్వర్యవంతుడినే, అతనికంటే ఎక్కువ ఐశ్వర్యం నాదే కదా అనే సంతృప్తి నాకుంటుంది. మీకు ఉండకపోతే దురదృష్టకరం. మీరు విశ్వాసులు కాబట్టి కృప అనిపించలేదు, విశ్వాసులు కానివాడు కృప అనిపించేదానికి అవకాశం లేదు. నా ఐశ్వర్యానికి మితి లేదు. మమ్మల్ని ప్రభాని వేసి మాట్లాడాడు. కాబట్టి ఒకసారి భౌతికంగా ధనవంతం చేసుకునే కదా ఊగుతున్నావు అనుకో, దాని గురించి గ్రంథం ఎలాగంటుంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో అసలు భౌతికమైన ధనానికి ఎలాంటి గౌరవం గ్రంథం ఇచ్చేది లేనే లేదు. 3వ అధ్యాయం ప్రకటన గ్రంథం చదువుతాను. గ్రంథం తీసి నేను దానికి కంట చెప్తున్నాను కాబట్టి మీకు ఏంటంటే నేను బైబిల్ చదివినట్లేదు. మీరే బైబిల్ చదివితే సమాచారం తెలిసిపోతుంది. 3వ అధ్యాయం 17 వచ్చింది అప్పుడు ఉంది. నీవు దౌర్భాగ్యుడును, దిక్కుమాలిన వాడును, దరిద్రుడును, గుడ్డివాడును, దిగంబరుడమై ఉన్నావని ఎరుగుట నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకుంటున్నా. అయిపోయింది. నువ్వు ధనవృద్ధి చేసుకుంటే నీ స్థితి ఏంటో నేను చెప్తున్నా అనేసాడు. ఏంటి ఎలాంటి వాడు అంట మొట్టమొదట 5 హీనమైన కార్యాలు వర్ణించాడు. మొట్టమొదటిది, నీవు దరిద్రుడవు. నువ్వు ముందు నీవు క్యారెక్టర్ లేనివాడు, శీలం లేనివాడు, దౌర్భాగ్యుడు, శీలం లేనివాడు, దౌర్భాగ్యుడవు. 2 దిక్కుమాలినకి గతి లేదు, దిక్కుమాలినవాడు. 2 3 దరిద్రుడవు. దరిద్రుడు డబ్బు లేనివాడివి. దరిద్రుడు. గుడ్డివాడు, కళ్ళు లేనివాడు, దిగంబరివి. అసలు ఒంటూ బట్టలు కూడా లేవు. అది ధనం యొక్క విశేషమైన సంగతి. భౌతికమైన ధనం యొక్క విశేషమైన సంగతి గ్రంథం ఎలాగంటుంది, అలాగంటుంది. కాబట్టి వాస్తవానికి ఆత్మ స్పిరిచువల్ ధర్మంలో అంటే ఆత్మ సంబంధం పరిధిలో భౌతికమైన ధనానికి ఏ విలువ లేదు. ఆత్మ సంబంధమైన పరిధిలో ఉన్న విలువ ఒక్కటే. ఆత్మ సంబంధంగా నేను ధనవంతులుగా చేయటం అనేది దేవుని యొక్క కార్యక్రమం. విశ్వాసంలో భాగ్యవంతులు చేయటం అనేది విశేషమైన కృప చేసే కార్యక్రమం. కృపను ఆశ్రయించిన వాడు భౌతికంగా ఆశ్రయించేస్తాడు. పరలోకం అంటుంది ఇంటిగా దరిద్రునికి వాళ్ళు లేటు అనుకుంటుంది సమాచారం. నీకు క్యారెక్టర్ లేదు, దౌర్భాగ్యుడు, నీ దిక్కులే, నీకు ఎవరు తోడలేడు. ఆ తర్వాత నువ్వు దరిద్రుడు, డబ్బు లేనివాడికి. ఆ తర్వాత గుడ్డివాడి, కళ్ళు లేనివాడు. కళ్ళు ఉంటే కదా తెలిసే చూడటానికి. నాయకులని దిగంబరు, వస్త్రాలు పడలేవు. నీ గతి అలాంటిది, నువ్వు పెద్ద ధనవంతుడు అనుకుంటే నీ గతిది అని చెప్పేశాడు. కాబట్టి కృపలో ఉన్న విశేషమైన సమాచారం చెప్పాడు. క్షమించండి, రేపు ప్రకటన 2వ అధ్యాయం 8వ వచ్చి నీ దరిద్రతను కాదు అంతకుముందుగా నీ శ్రమను నీ దరిద్రత నేను ఎదుగుతాను. నీ శ్రమ పొందుతున్నావు, దరిద్రతలో ఉన్నావు భౌతికంగా, అయినా నీవు ధనవంతుడివే. ఏం ధనవంతుడు అంటావు?
ఆ దరిద్రుడి యొక్క చివరి భాగానికి వెళ్ళి వచ్చాను రా నేను అన్నాడు ప్రభానిస్. దరిద్రుడి యొక్క అంచుల్లో అడుగుల అంచుల్లోకి వెళ్ళి వచ్చాను నేను. తల్లి గర్భంలో ఉన్న మన ఊరికి వెళ్దాం రమ్మని తీసుకెళ్ళాడు వ్యవసాయం. మా ఊరికని వెళ్ళా. అది దావీదుపురం, బెత్లెహేం దావీదు పుట్టిన ఊరు. వెళితే ఇంటికి ఊర్లో ఇల్లు లేదు. కానీ సత్రంలోనే పెడదాం అనుకుంటే సత్రంలో కూడా స్థలం లేదు. నా దరిద్రత అంచులు ఎంతవరకు వెళ్ళారు చూసావు కదా. నా దరిద్ర నాకు తెలిసి దరిద్రత అంటే ఏంటో. నా శ్రమ అందరికంటే ఎక్కువైన శ్రమ అనుభవించాను నేను. సిలువైపడిన వాడికి ఎక్కువ వేరే. అనేకసార్లు చెప్పిన మాట చెప్తున్నా, అందరూ సిలువైపడటం వేరే, ప్రభు నేను సిలువైపడటం వేరే. సిలువైపడినప్పుడు ప్రతి సిలువైపడేవాడికి ఇంటాక్సికేటింగ్ డ్రింక్ అంటే మత్తు కలిగించే ఒక పానీయం ఇస్తారు. మత్తు కలిగించే మామూలుగా ఆపరేషన్ చేయకముందు మత్తు ఇంజక్షన్ వేసినట్టు ఏం చేస్తుంటారంటే ఇంటాక్సికేటింగ్ పానీయం ఇస్తారు. ఆ పానీయం తాగిన తర్వాత సిలువేస్తారు. ఆ పానీయంలో శ్రమ తగ్గిపోతుంది. అలాగనో ప్రభాని ఇసుకు పానీయం ఇస్తే వద్దు ఒక్కర్లేదు, నేను నా శ్రమ అనుభవిస్తాను అని నా శ్రమ యొక్క అడుగు భాగాలకు వెళ్ళి అనుభవించిన ప్రభాని ఇష్టం. నాకు తెలుసు నీ శ్రమ అంటే ఏంటో. నేను ధనవంతుడిగా చేయడానికి కార్యం చేశాను. నేను దరిద్రుడైంది నువ్వు ధనవంతం చేయడానికే. కాబట్టి విశ్వాసంలో భాగ్యవంతులు చేయటం. ప్రభు భాగ్యవంతులు చేస్తున్న మనుషుల్ని. కృప బోధిస్తుంది, కృప రక్షిస్తుంది, కృప బలపరుస్తుంటుంది, కృప ధనవంతులకు చేస్తుంటుంది. అయిపోలా కృప మనుషుని హెచ్చిస్తుంది, కృప హెచ్చిస్తుంది. గ్రంథం చెప్పే విశేషమైన సమాచారం. మొదటి పేతురు మన సోదరులు ఇప్పుడు చదివారు మన ఎదుట 1వ అధ్యాయంలో 10వ వచనం రాబడింది. కృప హెచ్చిస్తుంది. కృప హెచ్చించే రూపంలో నువ్వు హెచ్చించబడటం చాలా ప్రాముఖ్యంగా వస్తుంది. నీ అంత ఉబ్బొద్దు. కప్ప ఉబ్బితే ఏనుగు కాదు. కప్ప ఉబ్బితే ఏనుగు అవుతుందా? పగిలిపోతుంది. అలా కాబట్టి కప్ప ఉబ్బితే ఏనుగు కాదు. కాబట్టి అంటుందా ఉబ్బొద్దు. ఎలా చేయాలంటే కృప చేసే కార్యక్రమం, హెచ్చించేది కృప. ఆ కార్యక్రమం కృప ఇచ్చేది మనం హెచ్చించబడతాం. అంతేగాని మనంతటి మనం ఉబ్బొద్దు. కృప ఉబ్బితే పగిలిపోతాం. కృప హెచ్చిస్తుంది. కృప యొక్క హెచ్చింపులో నిలబడి ఉండు. కృప ఎలా హెచ్చిస్తుంది గ్రంథంలో మాట్లాడుతుంది. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. గ్రంథం ఎలా మాట్లాడుతుంది? ఏమంటుందంటే మీకు కలుగు ఈ కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు తమ యందున్న క్రీస్తు ఆత్మ, క్రీస్తు విషయమైన శ్రమను గూర్చి, వాటి తర్వాత కలుగు మహిమను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించవచ్చునో పరిశోధించండి. పరలోకండి పంపబడిన పరిశుద్ధాత్మ ద్వారా మీకిప్పుడు స్వార్థ ప్రకటించిన వారి విషయమే మీకు మీ కొరకు వారి కొరకు క్షమించండి. ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే పరిచయం చేసిన సంగతి వారికి తెలియబడి దేవదూతలు ఈ కార్యం తగ్గించడు కూర్చున్నాడు. కృప చేసిన 2 విశేషమైన కార్యక్రమాలు. మొదటి చేసిన కృప కార్యం ఏమంటే కృప హెచ్చించటంలో కృప పొందిన వారు పూర్వకాలపు ప్రవక్తల కంటే అధికులుగా చెప్పాడు. కృప చేసిన కార్యక్రమం ఇది. నీ వల్ల కైంది కాదు. పూర్వకాలంలో ప్రవక్తలు ఉన్నారు, మహనీయుడు ప్రవక్తలు. అందులో చేతిలో దండం పెట్టే అంత మహనీయులైన ప్రవక్తలు ఉన్నారు. దానియేలు లాంటి మహానుభావులు ప్రబుద్ధులు ఉన్నారు. బబులోను మహాసామ్రాజ్యంలో ప్రపంచ రాజ్యం అది. ఆనాటికి ప్రపంచ సామ్రాజ్యంలో జ్ఞానులు, శాస్త్ర విద్య గలవారు, గారడి విద్య గలవారు, జ్యోతిష్యులు వగర అనేక మంది ఉన్నారు. పండిపోయిన మహాజ్ఞానులు ఉన్నారు. నెబుకద్నెజర్ కాలు వచ్చింది.
కళ వస్తే రాజుగారు పిలిచి, అబ్బాయి నాకు కళ వచ్చిందిరా, నాకు కొంచెం భావం చెప్పండి అన్నారు. చెప్పండి, మీరు చెప్పండి, నేను చెప్తే మీరు చెప్పండి. నేను అనమాట, వద్దు, ఇదంత వద్దు, నా కళ మీకు కలిచేద్దగా మీరు చెప్పేది. వెళ్ళిపోయింది నా దగ్గర నుంచి. కళ నా మనసులో నుంచి వెళ్ళి ఎగిరిపోయింది. కళ మీరు భావం చెప్పగల సామర్థ్యం మీకు ఉందని నాకు తెలిసి తెలియదు, నేను రుజువు చేసుకోవటానికి మీరు నాకు కళ చెప్పండి అని అడిగాడు. అది ఎవరు చెప్తాడు? నువ్వు వచ్చిన కళ చెప్తాను, ఏదో కథలు నేను చెప్పేసి కథలే నీ ముఖం వెళ్ళేసుకోవడం, కానీ కళ చెప్పండి అని చెప్పింది కథ తిరిగాడు. అదే వెళ్ళిన దగ్గర వద్దు, నాకు అక్కడ కథ తీసుకొని తుంచాను రాను సమాజం. కత్తి దాని ఎదుగడిపోయింది. శాంతించు హరియోకు, శాంతించు. ఏమి అంత ఉగ్రం వచ్చింది అంటే, రాజుగారు కళ వచ్చిందంట అండి, ఆయన మర్చిపోయాడంట, భావం చెప్తానికి ఎవరు లేరంట, అందుకని కింద మీకు అనవసరంగా ఉప్పు పులుసు పెట్టి మేము రాజ్య భోజనాలు మేము పెంచుకున్నది కానీ దానికోసమే కదా, కాబట్టి మీరు ప్రయోజనం లేకపోతే పెంచేసేయమంటున్నట్టు అందుకని చెప్పిన సమాచారం లేదంటే, వద్దులే వాళ్ళ దగ్గర నన్ను తీసుకెళ్ళిపో. రాజుగారితో పాటు ఇంటర్వ్యూ ఏర్పాటు అయిపోయింది. ఏర్పాటు అయిపోయిన తర్వాత నేను చెప్పాడు, అదేలు నాకు కళ భావం చెప్పు, నీకు సాధ్యమా, అవన్నీ వద్దులేవా సంగతి అని చెప్పు, నాకు టైం ఇచ్చేసాయి. టైం తీసుకెళ్ళాడు. తన స్నేహితులతో పాటు మాట్లాడుకున్నాడు. తన దేవుని సమూహంలో కూర్చున్నాడు. కూర్చుంటే నెబుకద్నెజర్ మన నుంచి బయటికి వెళ్ళింది, నేరుగా దానిలో మనసులోకి వచ్చేసింది. అలాంటి ఒక విశేషమైన వ్యక్తి దానియేలు మామూలు కాదు, దానికి భావం చెప్పగలిగేవాడు. కానీ కృప ఇప్పుడు నేనేం చేస్తుందో తెలిసిన, దానియేలు కంటే గొప్ప చేస్తుంది. గ్రంథం అంటుంది అలాగంటుంది, నీకు కలుగు ఈ కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు దానియేలు లాంటి వాళ్ళు, యెషయా లాంటి మహాభక్తులు. యెషయా రాజగృహంలోకి నేరుగా నడిచిపోయి, బతుకు చావు చస్తావు బతుకు చస్తావు లే కానీ అనగలిగిన దమ్ము కలిగిన వాడు యెషయా లాంటి వాళ్ళకు కూడా వచ్చే అందని కార్యక్రమం కృప నిన్ను ధనము గొప్ప చేస్తుంది. మీ కలుగు ఈ కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు ఎవరు? దానియేలు, యెషయా లాంటి వారు. తమ యొద్దన క్రీస్తు ఆత్మ, క్రీస్తు విషయమైన శ్రమలను గురించి, దాని తరువాత కలుగు మహిమను గురించి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఏ కాలముని ఎట్టి కాలం సూచించవచ్చని పరిశీలించారంట. అందులో వాళ్ళకి అందరికి పోవటం మాత్రమే కాకుండా పరిశుద్ధాత్మ చెప్పాడంట, నాయన ఇది మీకోసం కాదు లేదా, ఒక జనం రాబోతున్నారు, ఆ జనం కొరకు మీరు పరిచయం చేస్తున్నారు అన్నాడు. ఎవరే జనము? పరలోకం నుంచి పరిశుద్ధాత్మ ద్వారా మీకు సువార్త ప్రకటించారు, అపోస్తుల ద్వారా మీకు ప్రకటించబడిన సువార్త ప్రకటించిన అపోస్తుల బోధన అందుకున్న వారికి అనుగ్రహించబడే కృప. కాబట్టి అపోస్తుల బోధ విన్నవారు క్రీస్తు శరీరమైన సంఘం ఉన్నవారు పూర్వకాలపు దేవ ప్రవక్తల కంటే, దానియేలు కంటే, యెషయా కంటే కృప మిమ్మల్ని గొప్ప చేస్తుంది అన్నాడు. కృప గొప్ప చేస్తుంది. మనుషుడు ఊరికి తన గురించి ఊహించుకుంటే ఇక కాదు, వాడు ఒకసారి పడిపోతాడు, కప్పుది పగిలిపోతుంది. అట్టొద్దు, కృప చేసే గొప్పతనాన్ని అంగీకరించు. కృప చేసే కార్యక్రమం అది. పూర్వకాల ప్రవక్తల కంటే నేను గొప్ప చేస్తే కృప. రెండు, దేవతల కార్యం తొమ్మిచోడు కొడుతున్నారు. సెకండరీ దేవతలు సెకండరీ చేసేది. కాబట్టి కృప చేసే కార్యక్రమం, కృప మిమ్మల్ని గొప్ప చేస్తుంది. రైట్, కృప బోధించింది, ఆ తర్వాత రక్షించింది, ఆ తర్వాత బలపరిచింది, ధనవంతులు చేసింది, ఇప్పుడు గొప్ప చేసింది. చేసిందా కృప ఇంకేం చేస్తుందంటే, కృప నేను దత్త స్వీకారానికి నడిపిస్తుంది. కృప దత్త స్వీకారానికి మనుషులు నడిపిస్తాయి. ఎఫెసీ 1వ అధ్యాయంలో గ్రంథంలో రాబడింది. ఎఫెసీ 1వ అధ్యాయం దేవుని అనాది సంకల్పము జరిగిన కార్యక్రమం 3వ వచనంలో మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడుగాక, ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధాలు ప్రతి ఆశలో మనకు అనుగ్రహించిన 3వ వచనం అయిపోయింది. 4వ వచనం, ఎట్లనగా
తన ప్రియుని యందు క్రీస్తునందు తను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా మనలో తన కుమారుగా స్వీకరించి ముందుగా నిర్ణయించుకొని మనం తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులము అయిన వల్లని జగత్తు పునాది వేయబడక మునిపే కృష్ణుడు మనల్ని ఏర్పాటు చేస్తున్నాడు. దత్త స్వీకారం చేయించేది కృపా యొక్క ఏర్పాటు. ఆయన కృప మహదశవుని బట్టి ఆ క్రీస్తు దేవుని కృపకు కీర్తి కలగాలని తన చిత్త ప్రకారమైన దయా సంకల్పంలో మనుషులను కుమారులుగా తన బిడ్డలుగా స్వీకరించడం అని దత్త స్వీకార పద్ధతి కృపంలో ఏర్పాటైంది. లేకపోతే దేవుడిని కుమారులుగా స్వీకరించడం ఏంటి? మనుషులు కుమారులుగా స్వీకరించుతాడా? దేవదత్తను కుమారులుగా స్వీకరించలా. మానవ జాతి ఆవిర్భావానికి ముందుగా భూమికి పునాదులు వేయక ముందుగానే దేవదత్తులు ఉన్నారు. యోబు గ్రంథం 38వ అధ్యాయంలో 4 నుండి 6 వచనాలు రాయబడి ఉంది. యోబు గ్రంథం 38వ అధ్యాయం 4 నుంచి 6 వచనం వరకు గ్రంథం తెలియజేసే సమాచారం ఏమంటే, మర్చిపోయిన మాటలు అవి. నేను భూమికి పునాదులు వేసినప్పుడు ఎటువంటివి చెప్పుము, పరిమాణం నియమించిన వాడేవాడు చెప్పుము, స్తంభముల పాదులు దేంతో కట్టుబడినవాడు చెప్పుము, ఏకములో కూడిపడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి ఏ ధ్వనులు చేస్తున్నాడు. మూలరాజు కాబట్టి దేవుడు భూమికి మూలరాయిని వేసిన రోజున ఆ మూలరాజు వేసిన దేవదూతలందరూ ఉన్నారు, జయధ్వనులు చేశారు. భూమికి పునాదులు వేసిన రోజున దేవుడు మనుషులు దేవదూతలు జయధ్వనులు చేశారంటే భూమికి పునాదులు వేయబడి మనుషులు లేడు. కాబట్టి మనుషులు లేకముందు దేవదూతలు ఉన్నారు, కానీ దేవదూతలని కుమారులుగా ఆయన స్వీకరించలా. హెబ్రీయులకు 1వ అధ్యాయంలో 7వ వచనం గ్రంథంలో రాబడింది. హెబ్రీ 1:7 తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలుగాను అని సేవ చేసుకుని వాడని చెప్పి తన దూతలు కూడా చెప్తున్నాడు. తన దూతల గురించి ఏమని చెప్తున్నాడు? సేవకులని అగ్నిజ్వాలని అంటున్నాడు, కుమారులు అంటల్లా. ఇప్పుడు ఏం చేశాడనమాట, క్రీస్తు ప్రభువులో దయాసంకల్పం ఇది, కృప యొక్క ఏర్పాటులో నరజాతిని తనకు బిడ్డలుగా స్వీకరించడం అనే ఒక సంకల్పం, కృప యొక్క ఏర్పాటు. కాబట్టి ఎప్పుడైనా సేవకుడే, కుమారుడే, వ్యత్యాసం ఉంటుంది. అది వ్యత్యాసం మీకు తెలిసిన లేదు, నాకు తెలియలా. కుమారుడికి సేవకుడు వ్యత్యాసం ఉంటుంది. ఒక ఇంట్లో కుమారుడు ఉన్నాడు, సేవకుడు ఉన్నాడు అనుకో, సేవకుడు సీనియర్ సేవకుడు అనుకో, కుమారుడు పుట్టుముందే సేవకుడు ఇంట్లో ప్రవేశించి సేవ చేస్తున్నాడు అనుకో, మధ్యలో కుమారుడు పుట్టాడు అనుకో, ఇద్దరికి వ్యత్యాసం ఉంటుంది. అలాగున దేవదూతలకు క్రీస్తు ప్రభువులో ఉన్న వారికి కృప కుమారుడుగా స్వీకరించే అద్భుతమైన ఏర్పాటు. అనేకసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తాను కథ. ఇది కథ. అతను డిస్ట్రిక్ట్ జడ్జి. ఆ జడ్జికి ఒక్క కొడుకున్నాడు. వాడు 7వ క్లాస్ చదువుతున్నాడు. ఆ రోజు నాకు తెలిసిన కార్యక్రమం ఇది. వాడు 7వ క్లాస్ చదువుతున్న కొన్నాడు. 7వ క్లాస్ చదువుతున్న కొన్నాడు. ప్రక్కనే జడ్జి గారు కుర్రాడికి దగ్గరికి ఉండేటట్టు ఇల్లు అది తీసుకొని ఉంటున్నాడు. ఆయన డ్యూటీ వచ్చాడు, అదే దీంట్లో ఉంటున్నాడు. స్కూల్ దగ్గర బిడ్డకి దగ్గరకు ఉంటుంటే స్కూల్కి కొడుకు వెళ్తుంటాడు. అక్కడ ఆర్ఫన్ బాయ్ కూడా వెళ్తుంటాడు. దిక్కులేనోడు అక్కడ ఫస్ట్ ఆ స్కూల్లోకి వెళ్తుంటాడు. ఎట్లా జరిగిందో మొత్తానికి కాలక్రమంలో ఇద్దరు స్నేహితులయ్యారు. ఇద్దరు కలిసి ఆడుకుంటూ మొదలెట్టారు. జడ్జి గారికి ఆలోచన ఒకడైపోయాడే అనుకుంటా ఉంటాడు. ఈయన
దాని ఇబ్బంది ఏం లేదు, మొత్తానికి వచ్చేస్తున్నాడు. ఒక రోజు ఏం జరిగిందంటే ఆర్ఫన్ బాయ్ని సాయంత్రం దాకా ఆడుకుని బొర్లాడి, ఇసుకలో బొర్లాడి ఆటని పేరుతో దుమ్ము కొట్టుకొని పిల్లలు ఉన్నారు కాబట్టి వాడు చివరికి చేయబట్టుకుని వాడిని ఇంట్లో వెనక్కి గేటుకుండా ఇంట్లో తీసుకొచ్చేసాడు. చిన్న గేట్ ఒకటి ఉంది వాళ్ళ ఇంటికి, నాకు తెలిసిన ఇల్లేది, గేట్లో కూడా వాళ్ళకి వచ్చేసారు. బ్యాక్ డోర్లో తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ అమ్మాయి ఏం చేసిందంటే బిడ్డని చూసింది, ఈయన చూసింది, ఆయన కూడా చూసింది. వాడు చేయబట్టుకుని లోపలికి తీసుకొచ్చాడు అండి. ఎవరిని? జడ్జి కొడుకు పిల్లోడిని బయటికి లోపలికి తీసుకొచ్చాడు. ఈ సమయంలో తల్లి కొడుకు ఏమైనా పెట్టాలని ఆలోచన కలిగి ఉంది కాబట్టి ఒంటరిగా పెట్టడానికి మనసు లేకుండా సంస్కారం కలిగినాం కాబట్టి కొడుకు ఒకటికే వేరు చేసి పెట్టకుండా వాడిని కూడా వాడిని కూడా ఎదురు కూర్చోబెట్టి పెట్టుకున్నాడు. అది పూర్వకాలపు ఇల్లు కదా, ఇల్లు కాబట్టి వారికి స్పెషల్ వాష్రూమ్ బయట ఉంటుంది కాబట్టి జడ్జి గారు సాయంత్రం పూట డ్యూటీ నుంచి వచ్చి కలిసి ఉన్న తర్వాత వాష్రూమ్కి అడ్డుకొని వెళ్తున్నాడు. కనపడతాడు. ఇక్కడ ఆర్ఫన్ బాయ్ జడ్జి కొడుకు ఇల్లు తిరుగున్నాడు. జడ్జి గారికి వెళ్తుంటే ఆర్ఫన్ బాయ్ కనపడ్డాడు జడ్జి గారు. ఈడక్కడ ఉండటానికి లేకుండా భయపడి లేచి నిలబడి మడుగుతూ ఉన్నాడు. మడుగుతుంటే ఇటు చూశాడు. ఇటు చూసి ఇడికి చూసి వెనక ఇటు తిరిగి వాళ్ళ డాడీ మీరా అన్నాడు. ఇటు పెద్ద పెద్ద విశేషంగా డాడీ మీరా అన్నాడు. వాళ్ళు వెళ్ళిపోయాడు. మన కార్యక్రమం ముగించి వెళ్ళిపోయాడు. అమ్మగారు భయపడుతుంది. ఇప్పుడు ఎందుకో ఎవడో ఒక బెడ్రూమ్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని కూర్చోబెట్టాడు. నా టేబుల్ మీద ఆడవడం కూర్చోబెట్టాడని ఈయనేమనుకుంటాడని ఆ తల్లి భయపడతామంటే అప్పటికి ఆయన ఏమనలేదు. ఎవడో వీడని చెప్పాడు. నేను అడిగాడు జడ్జి గారు, నా ఫ్రెండ్ డాడీ అన్నాడు. ఎవడు? కొడుకు వీడిని ఫ్రెండ్ డాడీ అన్న ఫ్రెండ్ అక్కడ కూర్చోంటారా అని వెళ్ళిపోయాడు. భార్యని ఏమంటాడేమో నాకు భయపడుతుంది, ఏమనలా పాపం భార్యని ఏమనలా. కూర్చొని ఆలోచన చేసి వచ్చేసి సాయంత్రం కొంచెం మనసు వీడు పోనీట్లా ఇక్కడ కూర్చోబెట్టాడు. ఆయన భయపడి బయటికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాడు. కొంతమంది కుదరలా, బయటికి వెళ్ళి కుదరకపోయినా ఏం చేసినప్పుడు సాయంత్రం పడి మళ్ళీ ఆయన ఇటుగడ్డ వచ్చి అడుగుతూనే వచ్చాడు. పడి అరే మీరు పోయి స్నానం చేసినట్టు అన్నాడు ఇద్దరిని. ఆలోచనలు కొడుకు కూడా అందుబట్టట్లేదు. ఇద్దరు పోయి స్నానం చేసి వచ్చారు. నీ బట్టలే కదా ఈ ఒకటి జత అనేసాడు. జడ్జి గారి కొడుకు బట్టలు అడిగి అయిపోయాడు. వాళ్ళిద్దరు కూర్చుని అన్నయ్య ఆ కింద మీద పడుతుంటే ఆయన ఏమంటే వదిలిపెట్టేసాడు. ఆమె ఆ రాత్రి పానికుండా ఇంట్లో పడేసేసాడు. తెల్లారిపోతున్న ఆయన డ్యూటీకి వెళ్ళిపోయి తన చేతిలో పని, తన చేతిలో ఉండే లాయర్సు దత్త స్వీకార పద్ధతి ప్రకారం అన్నీ అడాప్ట్ చేసుకున్నాడు. ఎవరిని? ఆర్ఫన్ బాయ్ని కుమారునిగా దత్త స్వీకారం చేశాడు. దత్త స్వీకారం చేసి ఇంటికి వచ్చేసాడు. భార్యకి ఇంక చెప్పలా. ఇద్దరు ఇంట్లోనే పిల్లలు కింద నిలబడుతుంటే తన కొడుకు సంతోషమే, జడ్జి గారు సంతోషం అనుకుంటాం. అంత మాత్రం ఇంకేం పట్టించుకోలేదు కాబట్టి ఇద్దరు కింద మీద పడుతూ ఉన్నారు. కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇద్దరు కలిసి బయటకు పోయి మళ్ళీ వచ్చేసారు. దత్తశేఖర్ పద్ధతికి చేసుకున్న కాగితాలు తీసుకొచ్చుకున్న తర్వాత వీడు చూసి లేచి గడగడ వండుకుంటే కాళ్ళు చేతులు వండుకుంటేనే ఇదే అయ్యగారు అన్నాడు. రే ఇక మీద నన్ను అయ్యగారు అనొద్దురా, వాడన్నట్టు నన్ను డాడీ అనమన్నాడు. వాడి దమ్ములు లేవు కదా, గుండెలు లేవు కదా, ప్రాణమే లేదు వాస్తవానికి. ఇది పరిస్థితి దత్త స్వీకారం వల్ల జరిగిన కార్యక్రమం. పరమాత్మ దేవుడు ఏం చేశాడు అంటే ఈ దత్త స్వీకారం అనాది ఏర్పాటు ప్రకారం క్రీస్తు యేసులోనికి నిన్నే పిలిచాడు సహవాసానికి. క్రీస్తు పిలుచుకొచ్చుకోవాలి సహవాసానికి. పిలుచుకొచ్చింది ఇంతకుముందు ఆ జడ్జికి కొడుకు పిలుచుకొచ్చుకున్నాడు, ఫ్రెండ్ని సహవాసాన్ని పిలుచుకొచ్చుకున్నాడు. కానీ ఇప్పుడు మాత్రము దేవుడే నిన్ను తన కుమారుని సహవాసాన్ని పిలిచాడు.
గ్రంథం ఇలాగ అంది. నువ్వు గ్రంథం నమ్మకపోతే నాకు అది సమస్య లేదనుకో, ఇదంతా గ్రంథం నమ్మనవాడు కదా, అందుకని ఇంకేం చెప్పాల్సి వచ్చింది. కాబట్టి మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం రాబడింది. మొదటి కొరింథీ 1వ అధ్యాయం 9వ వచనంలో మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని యొక్క సహవాసమునకు మిమ్మల్ని పిలిచింది. ఎవరెవరు పిలిచాడు సహవాసానికి? కొడుకు పిలుచుకొచ్చుకున్నాడా? పిలుచుకురాలి. ఎవరు పిలుచుకొచ్చారు? తండ్రి పిలుచుకొచ్చాడు సహవాసానికి. తన కుమారుని యొక్క సహవాసం మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. పిలిచిన తర్వాత ఇద్దరు ఒక బిడ్డని దగ్గర పిలిచి సహవాసం పెట్టిన తర్వాత కుమారుని చెప్తుండే, ఆయన వాడు మురిగ్గా ఉన్నాడు, వాడు మురికి మామూలు నేను స్నానంతో పోదు కాబట్టి నీ రక్తం లేదు, స్నానం చేసి తీసుకురా అని అంటాడు. నీ రక్తంతో స్నానం చేసి తీసుకురా వాడిని. కృష్ణ రక్తంతో స్నానం చేస్తేనే పరిశుద్ధపరచబడుతుంటాడు మనుషులు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో 5-6 వచనాలు రాబడింది. కృష్ణ తన రక్తంతో మనుషులకు శుద్ధీకరించే విశేషమైన కార్యక్రమం. ప్రకటన 1వ అధ్యాయం 5-6 వచనాల్లో మనం ప్రేమించచ్చు, తన రక్తం వల్ల మన పాపం నుంచి మనల్ని కడిగిన మనకి సమాచారం. మన పాపం నుంచి కడిగింది కృష్ణ తన రక్తంతో కడిగిన కార్యక్రమం ఇది. 5-6 వచనం చదివేసి ఒకసారి. ప్రేమించచ్చు, మన రక్తం వల్ల మన పాపంలో కాబట్టి దేవుడు ఏం చేశాడు? కృష్ణ తన కుటుంబాన్ని యొక్క రక్తంతో కడిగేసి రాయనని చెప్పేశాడు. కాబట్టి నువ్వు బాప్తిసానికి వెళ్ళినప్పుడు పునర్జన్మ సంబంధం స్నానం పొందితే, ఆ పునర్జన్మ సంబంధం స్నానం అయితే దేవుడు ఏం చేశాడంటే తన కుమారుని యొక్క రక్తంతో నిన్ను స్నానం చేయించాడు. అక్కడ అపోస్తలుల కార్యగ్రంథం 22వ అధ్యాయం 16వ వచనంలో, కనుక నువ్వు తడవ చేయటెందుకు, నువ్వు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపాలను కడిగి వేసుకో. కృష్ణ రక్తమే శుద్ధీకరించింది పాపాన్ని. కాబట్టి కృష్ణ శిలువ రక్తంతో శుద్ధీకరించే కార్యక్రమం దేవుడు ఏర్పాటు చేశాడు. నాయన నేను రక్తంతో వాడిని శుద్ధీకరించాను, శుద్ధీకరించాడు. వచ్చిన శుద్ధీకరించిన తర్వాత ఏం చూస్తావేమో, నీ రక్తం నీ బట్టలు అయ్యి అన్నట్టు. ఎవరి బట్టలు? కృష్ణ బట్టలు అయ్యాడు అడిగే. కాబట్టి గల్తీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో బట్టలు తొడిగించేస్తా కావాలండి. 3వ అధ్యాయం 26-27 వచనంలో, మీరందరూ విశ్వాసం వల్ల దేవుని కుమారులు అయి ఉన్నారు. క్రీస్తులో నీకు బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. బట్టలు వేసుకున్నారు. అయిపోయింది బట్టలు వేసుకోవటం. బట్టలు వేసుకున్న తర్వాత ఇంట్లో ఉండండి. మీ ఇద్దరు ఇంట్లో ఉండడం, మీ ఇద్దరు అనుకోండి, ఇద్దరు ఇంట్లో ఉంటున్నారు. కృప మహాదేశ్, ఇది కృప చేసిన కార్యక్రమం. దేవుని కుమారులుగా స్వీకరించడం అనేది మహత్తరమైన కార్యక్రమం. దేవుడు తన రక్తం తన కుమారుని యొక్క రక్తం చేత తన ఇంట్లో శుద్ధీకరణ చేసి తన ఇంట్లో పెట్టుకోవటం అనేది, క్రీస్తు సంఘంలో చేర్చుకోవటం అనేది విశేషమైన సమాచారం. అది చేయించిన తర్వాత వారసునిగా చేశాడు. ప్రత్యేకించి వారసత్వం అంటే ఆస్తికి కర్తగా చేసిన విశేషమైన కార్యక్రమం. 3 రకాలైన వారసత్వాలు దేవుడు మనుషులకు అనుగ్రహించాడు క్రీస్తులో. మొదటిది నెంబర్ 1 ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. నేను ఎక్కువసేపు మాట్లాడుతున్నానా, క్షమించండి. ఆలోచించాల్సిన సమాజం కృప చేసే కార్యక్రమం ఇది. కృప చేసే ఎఫెసీయులకు 1వ అధ్యాయం 13వ వచనం నుండి, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఇచ్చిన వారే వాగ్దానం చెప్పిన ఆత్మచేత ముద్రింపబడతారు. 13వ వచనం, దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించిన ప్రజలకు విమోచన కలిగిన నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకంటే తండ్రి ఆ శాస్తికి సంచకరుగా ఉన్నాడు. అడ్వాన్స్ పేమెంట్ ఇచ్చారు అని చెప్పాను. నాకు నా ఆస్తిలో నీకు వాటా ఉంది అని నువ్వు నమ్మలేవు కాబట్టి నాకు అడ్వాన్స్ పేమెంట్ ఇచ్చానని చెప్పేసి అడ్వాన్స్ పేమెంట్ ఫైనల్ సెటిల్మెంట్ తర్వాత చేస్తా అడ్వాన్స్ పేమెంట్ ఇచ్చానని చెప్పి కుమారులుగా స్వీకరించడం ఒక విశేషమైన కార్యక్రమం. కృప చేసే కార్యక్రమం. దేవుని కుమారులుగా భూమి మీద జీవించడం అనేది ఒక కృప యొక్క ఏర్పాటు. కృప మహిళ కీర్తి కలిగినట్టు తన చిత్త ప్రకారం దయాసంగం చొప్పున మనం క్రీస్తు యేసు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించకై దేవుడు ముందుగా నిర్ణయించుకొని అని చెప్పేశాడు. నిర్ణయించుకున్న తర్వాత కృప నేను ఏర్పాటులో చొప్పున డాక్యుమెంట్స్ రాసేసాడా, అయిపోయిందా కృప అంటే అడాప్షన్ రాసుకున్నాడా, అడాప్షన్ అయిపోయిన తర్వాత ఏం చేసాడంటే అయ్యగారు అంటే అరే అయ్యగారు వద్దురా నన్ను డాడీ అని పిలువు అన్నాడు ప్రత్యేకించి. కలిసి రాసిన పత్రిక 4వ అధ్యాయం. లేక మీదట డాడీ నేను అయ్యగారికి డాడీకి మీదట
డాడీ అని పిలువు అని చెప్పేశాడు. కాబట్టి గలతీయులకు రాసిన 4వ అధ్యాయం 4-5 వచ్చిన చదవండి. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపారు. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులు ఏమో కావాలని దత్తపుత్రులు కావాలని ధర్మశాస్త్రంలో పడమని ధర్మశాస్త్రంలో పడినాడు. మరియు మీ కుమారులైనందున దత్త స్వీకారం జరిగిన కారణాన నాయన తండ్రి అని పిలుచు తన కుమారుని యొక్క ఏమని పిలవండి అయ్యారు కదరా, నాయన తండ్రి అని పిలువు, నేను డాడీ అని పిలిచేసాయి అన్నాడు. అది ఆ ఆత్మకి కలగా ఉండొచ్చు, కానీ క్రీస్తు యేసులో వారికి ఇది కలగా కృప యొక్క మహదైశ్వర్యం, కృప చేసే కార్యక్రమం అది. యేసుక్రీస్తు దేవుడు ఏం చేయటాన్ని మానవ జాతికి ఉద్దేశించాడు అంటే నీకు అర్థం కాకపోతే దురదృష్టం. కృప యొక్క ఏర్పాటు, కృప నేను దత్త స్వీకారానికి అంగీకరించింది. స్వాస్థ్యం కర్తగా ఏర్పాటు చేసింది. కొలసి 1వ అధ్యాయం 12వ వచనం ఉన్నాయిసార్లు చదువుకున్నామా? కొలసి 1:12వ వచనంలో 12వ వచనంలో అంటుంది, చదివేస్తాం 12వ వచనం. చదువు ఒకసారి కొలసి 1వ అధ్యాయం 12వ వచనంలో 12వ వచనం చదువు, 9వ వచనం చదువు. తేజోవాసులైన పరిశుద్ధుల యొక్క స్వాస్థ్యములో పాల్గొనటం మిమ్మల్ని పాత్రలుగా ఎంచాడు. అపాత్రులైన వాడిని పాత్రలుగా ఎంచాడు. కృప తేజవాసులైన పరిశుద్ధుల యొక్క స్వాస్థ్యంలో, ఎవరి స్వాస్థ్యంలో? తేజవాసులకు ఉండే స్వాస్థ్యంలో పాలువారవుటకు మిమ్మల్ని పాత్రలుగా ఎంచాడు. కృపేషణ చేసిన అపాత్రులైన వాడిని పాత్రలుగా ఎంచాడు. నమ్మరు మనుషులు వాస్తవానికి. బైబిల్ చేతులు పట్టుకుంటే కాదు, తిరిగి తింటే కాదు. కృప యొక్క ఏర్పాటు ఏంటో తెలిసి నువ్వు కృపగా నిలిచిండు అవసరమైన సమాచారం కుమారుగా స్వీకరించుకొని ముందుగా నిర్ణయించుకొని, ఆ తర్వాత నేను చెప్పాను మీకు ఎప్పుడు అయిపోయింది. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత భార్య కూడా చెప్పకుండా జడ్జి గారు రహస్యం ఉంచుకుని ఈ కార్యక్రమం ఇద్దరు ఇంట్లో బయటికి పంపించలేదేంటి అని అనుకుంటున్నాయమ్మ. బయటికి పంపించలేదేంటి అనుకుంటుంది. బయట పంపించడానికి ఈయనకి ఇష్టం లేదు, పిల్లోడికి ఇష్టం లేదు. కాబట్టి వాళ్ళిద్దరు కింద మీద పడుతున్నా ఆయన సంతోషపడి ఇంట్లో పెట్టుకున్నాడు. ఈయన ఒక రోజు పిలిచాడు, రమ్మని కూర్చొని దానికి వచ్చి. ఆ రోజున ఆయన ఆఫీసుకి బాగాలేదు, ఇంట్లో ఉన్నాడు. కాబట్టి భార్యను కూర్చోబెట్టుకుని దగ్గరకు మాట్లాడుతున్నాడు. మనకి విశాఖపట్నంలో 2 బిల్డింగులు ఉన్నాయి కదా అన్నాడు. అవునండి, అది వాడికి ఇది వీడికి అన్నాడు. నమస్కారం కాండి అదే అన్నాడు దేవుడు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 16-17 వచనం గ్రంథంలాగా ఉంటుంది. మీరు నమ్మలేరు వాస్తవానికి సమాచారం. కృప యొక్క ఏర్పాటు 8వ అధ్యాయం 16-17 వచనం. మనము దేవుని పిల్లమని తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చున్నాడు. పిల్లలమైతే ఓహో వారసులము, దేవునికి వారసులం అన్నమాట. క్రీస్తు కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమ పడిన ఎడలా క్రీస్తు వారసులం అంటే ఈ బిల్డింగ్ ఒకటి ఒకటి అన్నాలంటే అనమాట సమాచారం. క్రీస్తు తోటి వారసులు. కృప యొక్క ఏర్పాటు ఇది. కృప యొక్క ఏర్పాటు మన ప్రభువుని యేసుక్రీస్తు కృపను మీరు ఎరుగుతారు కదా. ఆయన ధనవంతుడు అయ్యండి, మీరు తన దారిద్ర్యం వల్ల ధనవంతులు కావాలి. దరిద్రుడై ఎందుకు ఇదంతా నిన్ను. కాబట్టి మానవ జాతీయాల దేవుని కనపరిచిన కృప మహదేశ్వర్యం యొక్క ఉన్నత స్థాయి ఇది. కుమారులుగా స్వీకరించాలనే సమాచారం. క్రీస్తు ప్రభు ఒక్కడే వారసుడు కాదు, క్రీస్తు ప్రభుతో పాటు సహవారసుడు. విశాఖపట్నం వాడి ఈ బిల్డింగ్ అయితే వీడికి ఏంటండి రైట్ అప్పుడు ఓపెన్ చేశాడు. ఇది దత్త స్వీకారం పద్ధతి వాడికి కూడా రాశాను అన్నమాట. పనులకు మన దేవుడు దత్త స్వీకారం చేసిన తర్వాత మానవ జాతికి అనుగ్రహించే మహత్తరమైన కృప ఇది. కృప మహదైశ్వర్యం. అయితే ఒక మాట, ఇంకా కృపను గురించి నేను వర్ణించడానికి 4 సార్లు ఆగేస్తున్నా. కృప భూమి మీద ఉన్న మనుషులకు లభ్యమవుతుంది. గుర్తుపెట్టుకోండి సమాచారం. ఈ భూమి బ్రతికితే
కృప లభిస్తుంది. చస్తే కృప అందదు. చచ్చినోడు కృప అందదు. భూమి మీదకే పరిమితి ఇది. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయంలో 23-24 వచనాలు రాబడింది. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23-24 వచనంలో, ధనవంతుడు జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యం బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి అతిశయింపకూడదు. అతిశయించు దేనిని బట్టి అతిశయింపనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయంతో పరిపాలించు యెహోవాను నేనే అని శ్రద్ధగా ఎదగడం దాని సమాచారం. భూమి మీద కృప చూపించేది నేనే అని మనుషులందరూ చేసుకోవాలి. భూమి మీద కృప చూపెడతాడు. భూమి హద్దుల్లో ఉన్నంతకాలం నీ కృప లభిస్తుంది. చంద్రమండలం కూడా భూమి యొక్క హద్దుల్లోదే. ప్రాణం ఈ భూమి దేహంలో నీకు ప్రాణం ఉంటే నువ్వు భూమి యొక్క హద్దుల్లో ఉన్నావు అన్నమాట. నువ్వు ఒక రెక్కలు పెట్టుకుని సూర్యమండలంకి వెళ్ళిపోయినా భూమి యొక్క హద్దులేది. ఈ దేహము ప్రాణము రెండు కలిసి ఉన్నది భూమి యొక్క హద్దుల్లో. కాబట్టి మానవ జాతి భూమి యొక్క హద్దుల్లో ప్రాణం ఉన్నంత వరకు ఉంటాడు. కాబట్టి ప్రాణం ఉన్నంత వరకు కృప లభించే అవకాశాలు ఉంటాయి. కృప చూపుతున్నాడు దేవుడు. భూమి యొక్క హద్దులు దాటిపోయావనుకో, అంటే ప్రాణం పోయిందనుకో, కృప ఉండదు, ఏముండదు. న్యాయ తీర్పునకు భయముతో ఎదురు చూడాలి. విరోధం దహించబో తీక్షణమైన అగ్ని మాత్రమే ఉంటుంది. కృప ఉండదు ఇక మీద. అందువలన జడ్జిమెంట్లో కృప లభించదు ఎవరికి. జడ్జిమెంట్ దగ్గర పోవద్దు. భూమి మీద జీవించే కాలంలోనే ప్రాణం ఇంకా దేహంలో ఉండి కానీ కృపను అనుభవించడానికి ప్రయత్నం చేయండి. ఇది కృప లభించే కాలం. ఇది భూమి మీద కృప చూపెడతాడు మన దేవుడు. భూమి హద్దులు దాటితే కృప ఉండదు. చనిపోయిన ఎవరికీ కృప ఉండదు. భూమి హద్దులు దాటాడు. చనిపోయిన వాడు భూమి యొక్క హద్దులు దాటిపోయాడు. నిత్యత్వంలో ప్రవేశించిన వాడు భూమి యొక్క హద్దులు దాటిపోయాడు. కృప యొక్క హద్దులు దాటిపోయాడు. కాబట్టి నిత్యత్వంలో ఎవరికి కృప అనుభవించబడదు. అనుభవించే కృప దేహంలో ప్రాణం ఉన్నప్పుడే కృప అనుభవించి భూమి కృప చూపుతూ నిత్యంతో పరిపాలించు యెహోవా ఆయనే అని మనుషులందరూ తెలుసుకోవాల్సిన ఒక విశేషమైన సమాచారం. నా మాట అర్థమవుతుంది మీకు? స్పీడ్గా పోతున్నానా? ఇది పరిస్థితి. భూమి మీద జీవించే కాలంలో కృప లభిస్తుంది. అయితే రెండవ మాట ఏంటంటే, భూమి మీద కృప లభించే కాలంలో కృపను కాలుదనిగా భ్రష్టులు కూడా ఉంటారు అని గ్రంథం తెలియజేస్తుంది. భూమి మీద కృప లభించే కాలంలో కృపను కూడా కాలుదనే భ్రష్టులు ఉంటారు అని గ్రంథం ఉంటుంది. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయంలో గ్రంథం ఎలా మాట్లాడుతుంది. హెబ్రీ 12వ అధ్యాయం 15వ వచనంలో, మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని సమాచారం. మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని, చేదైన వేరు ఏదైనా మలిచి కలవరపరచమని అనేకులు అపవిత్రులైపోవద్దేమని, ఒక పూటకూటి కొరకు తను జ్యేష్ఠత్వ హక్కును అన్వేషణ ఏషా వంటి భ్రష్టుడైన వ్యభిచారిని ఎవడైనా ఉంటుందని జాగ్రత్త చూసుకోని చెప్పాడు. కృపను పోగొట్టుకున్న ఏషావు భ్రష్టుడు, వ్యభిచారి కృపను పోగొట్టుకుంటాడు. భ్రష్టుడు వ్యభిచారిని పోగొట్టుకుంటాడు. భ్రష్టుడు అంటే మొదటి స్థాయితే పోగొట్టుకునేవాడు. అందువల్ల ఎవడైనా మీలో ఉంటాడేమో జాగ్రత్త. ఇంత కృపను పోగొట్టుకుంటే భయో భయంకరమైన సమాచారం. మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని, చేదైన వేరు ఏదైనా మలిచి కలవరపరచడం వల్ల అనేకులు అపవిత్రులైపోవద్దేమని, ఒక పుట్టుకుట్టి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును, ఈ జీవితం సౌభాగ్యం కొరకు, ఈ లోక సంబంధం సుఖాల కొరకు, ప్రకృతి సంబంధమైన ఆనందం కొరకు, శరీర సంబంధమైన తృష్టి కొరకు, భౌతికమైన ఏర్పాట్ల కొరకు కృపను పోగొట్టుకునే దౌర్భాగ్యుడు ఎవడైనా ఉంటాడని జాగ్రత్తగా ఆలోచన. ఇంత కృపను పోగొట్టుకుంటే ఏం మిగిలిపోయింది అనుకుంటే దేవుని గురించి మాత్రమే మిగిలిపోతుంది. అందువల్ల జాగ్రత్త గుర్తుపెట్టుకొని చెప్పేసిన మాత్రం మీరు ఎవడైనా ఒక ఇంత కృపను పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవడైనా పోగొట్టుకుంటాడేమో జాగ్రత్త. చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచడం వల్ల అనేకులు అపవిత్రులైపోవద్దేమని, ఒక పూటకూటి కొరకు, క్షణిక సుఖం కొరకు, ఈ భూ సంబంధమైన ఆనందం కొరకు,
శరీర సంబంధమైన భావాల కొరకు, ప్రకృతి సంబంధమైన ఆలోచన కొరకు, అపరిశుద్ధమైన తలంపుల కొరకు, కోటి కొరకు, జ్యేష్ఠత్వం అబ్బుకుండా అప్పుకోకుండా వేసుకుని భ్రష్టుడు ఎవరైనా ఉంటాడని జాగ్రత్త వాడండి ప్రత్యేకంగా చెప్పేశాడు. అందువల్ల అలాంటి భ్రష్టులు ఎవరు ఉండకూడదని ఉద్దేశించి ఈ సమాచారం తెలిసి చెప్పేస్తున్నాం. దయతో మనం ఉంచండి. మీలో ఏమంటుంది? కృప బోధిస్తుంది నాయన. అరే భక్తిహీనతను యెహోవాను దురాశను విసర్జించిన ఆయన శుభప్రదమైన నిరీక్షణ ఉందరా. మహాదేవుడు మన రక్షణ యేసుక్రీస్తు ప్రత్యక్షత ఉంది. ఆ ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ లోకంలో ఆరోగ్యమైన బుద్ధి కలిగి ఉండు, స్వస్థమైన నీతితో భక్తితో బ్రతుకొని బోధించండి. బోధించిన బోధన కృప డిమాండ్ చేసింది. ఏం చేసింది? జీవితపు మార్పు కావాలి అని డిమాండ్ చేసింది. కృప యొక్క డిమాండ్ అనుసరించి మనుషులు లోబడిన వారికి కృప రక్షిస్తుంది. రక్షించిన కృప మనుషులు బలపరుస్తుంటుంది. బలపరుస్తున్న కృప మనుషులు ధనవంతులకు చేస్తుంటుంది. ధనవంతులకు చేసిన కృప ఐశ్వర్యమే గొప్ప చేస్తుంటుంది. కృప నిన్ను దత్త స్వీకారానికి తీసుకొచ్చేస్తుంది. ఈ కృపను పోగొట్టుకోవద్దు అని చెప్పని గ్రంథం మాట్లాడుతూ, మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోవడేమో, చేదైన వేరు ఏదైనా మలిచి కలవరపరచడం లేక అపవిత్రులైపోవడేమో, ఒక కోటి కొరకు జ్యేష్ఠత్వ హక్కును వేసిన ఏసావు అంటే భ్రష్టాంతో వ్యభిచారం ఎవడైనా ఉంటాడేమో జాగ్రత్తగా చూసుకోండి. ఏసావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగాలి. కన్నీళ్లు విడిచేసి శ్రద్ధతో దాని కొరకు వెతికినను విసర్జింపబడ్డవాడై కృప పొందటానికి వీళ్ళను విసర్జించబడ్డవాడై. అలాంటి విసర్జించబడే పరిస్థితి రాకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఆలోచన చేయాలని కృపను సద్వినియోగం చూసుకుంటూ కృప యొక్క బోధన ఆలకించి జీవితాన్ని మలుచుకొని కృపను నిల్చుండాలని ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మనం చేసి ముగింది. నమస్కారం.